నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ స్పెషల్ డిస్కషన్. ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలు హాట్గా ఉండబోతున్నాయి. గెలుపుపై ఎవరి ధీమా వారే వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ వై నాట్ 175 అంటూ ఆ దిశగా ప్రచారాన్ని మొదలుపెట్టింది, కార్యక్రమాల్ని ఊపందేలా చేసింది. మరి మిగతా పార్టీల సంగతి ఏంటి? టీడీపీ, జనసేన పార్టీలు ఏం చేయబోతున్నాయి? ఎటువైపు వాళ్ళు ప్రధానంగా అభ్యర్థుల్ని బరిలో నిలవబోతున్నాయి? పొత్తులో భాగంగా ఏ సీట్లను కేటాయిస్తారు? ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అవుతారు? వీటితో పాటుగా బీజేపీ, కాంగ్రెస్ల స్టాండ్ ఎలా ఉంటుంది? ఇవన్నీ ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. మనతో పాటుగా ఉన్నారు హనుమంత్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అలాగే సింగిరి బాబు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి. టీఆర్ఎస్ పార్టీ బోల్దా పడింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. ఇలాంటి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకన్నిటికీ గతంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేల సమావేశంలో ఎమ్మెల్యేలతో గతంలో దాదాపుగా 9 నెలల కిందటనే సమావేశంలో ఏర్పాటు చేసి మీలో కొంతమందికి టికెట్లు రాకపోయినా మార్చినా కొద్దిగా ఏమున్నా మీరు నా కుటుంబ సభ్యులుగానే భావిస్తాను తప్ప ఇంకోటి మిమ్మల్ని వేరే విధంగా చూడనని చెప్పడం, గతంలోనే క్లారిటీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ గురించి ఏదైతే ఉందో పక్క నియోజకవర్గానికి ఇక్కడికా లేకుంటే సామాజిక మార్పు నేపథ్యంలోన బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఇవ్వాలని, ఖచ్చితంగా వాళ్ళను చట్టసభల్లో కూర్చోబెట్టాలనే ఆలోచనలో భాగంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని చూసి తట్టుకోలేక ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ అయితే ఇంతవరకు అభ్యర్థులను చెప్పుకోలేని పరిస్థితి, ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తారో వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కడ పోటీ చేస్తారో, ఎన్ని సీట్లను అడగాలనుకుంటున్నాడో, పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు ఒంటరిగా పోటీ చేస్తానని 2019 ఎలక్షన్లలో పోటీ చేసి ఆ తర్వాత ఇంతవరకు కూడా నియోజకవర్గ బాధ్యులను కానీ లేకుంటే నియోజకవర్గంలో ఫలాని అంటే గ్రౌండ్ లెవెల్లో ఎక్కడా కూడా జనసేన పార్టీ, టీడీపీ పార్టీ లేవు అనే దానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే వాళ్ళు ఏదైతే అసత్య ప్రచారాలు చేస్తున్నారో అవన్నీ తప్పు అనేది జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏమనుకున్నా, ఎలా రాసినా నేను అనుకున్న లక్ష్యం ఏంటంటే 175 ఇది తీసుకోవాలంటే నేను కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాను. దానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులైనటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేకుంటే ఇన్ఛార్జీలు కావచ్చు, అందరూ కూడా సమ్మతం తెలిపారు. దీంట్లో ఎక్కడ కూడా అసంతృప్తినో ఇంకొకటి అటువంటి ఆలోచన లేదు. అలాగే ఈరోజు జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు చెప్పాలి అని ప్రజల దగ్గరికి వెళ్ళమని చెప్పి మా ఎమ్మెల్యే అభ్యర్థులను గతంలోనే పంపడం జరిగింది. ఇప్పుడు ఏదైతే వాళ్ళు యాక్చువల్గా అయితే ప్రభుత్వంలో ఉన్నవారు ఎక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఎక్కడ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ప్రతినిత్యం ఎమ్మెల్యేలు కానీ, స్థానిక నాయకత్వం కానీ అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలను తెలుసుకొని తద్వారా వాళ్ళని పరిష్కరించే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పనిచేస్తూ ఉన్నారు. అంటే మేము జనంలో ఉన్నామా, ప్రతిపక్షాలు జనాల్లో ఉన్నాయా అనేది ప్రజలకు తెలుసు, అందరికి తెలుసు. కొన్ని మీడియా సంస్థలకు తెలిసిన విషయం చిమ్మాలనే ఆలోచనలో భాగంగా ఏదైతే చిమ్ముతున్నారో అదంతా తప్పు అనే విషయం ప్రజలకు తెలుసు. ఈరోజు నిన్న వచ్చిన ఏదైతే టైమ్స్ నౌ సర్వేలో 24 నుంచి 25 ఎంపీ సీట్లు వస్తున్నాయి, దాదాపుగా 175కు 155 నుంచి 160 సీట్లు వస్తాయని ఏదైతే చెప్తున్నారో అదంతా ప్రజల్లో ఉన్న వాస్తవం అనే విషయం మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఈరోజు మేడం ఒక నిమిషం, పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారంటే ప్రజల దగ్గరికి రాకుండా, గతంలో ఆయన పార్ట్నర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్దానం సమస్య గురించి ఒకరోజు అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యను తెలుసుకొని తర్వాత రాత్రికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో డిన్నర్ చేసి ఆ సమస్యనే మర్చిపోయాడు పవన్ కళ్యాణ్ గారు. ఇంతవరకు ఆ సమస్య గురించి ఊసే ఎత్తని పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రజలు ఇచ్చింది బాధ్యత, నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది వాళ్ళకు సేవకునిగా తెలుసుకొని తద్వారా ఉద్దానం సమస్యను, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను, 200 పడకల హాస్పిటల్ను నిర్మాణం చేసి ఈరోజు అక్కడ ఉండే సురక్షితమైన తాగునీటిని అందించే దిశగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు పనిచేస్తూ ఉంటే వాళ్ళ ఎంపీ అయినటువంటి జేడీ లక్ష్మీనారాయణ గారు వాళ్ళ ఎంపీ అభ్యర్థిగా వైజాగ్ నుంచి పోటీ చేసిన ఎంపీ అభ్యర్థి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిని పొగుడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళారండి? చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్తే జైలుకి వెళ్ళి పరామర్శించి జైలుకి వెళ్ళి మిలాఖత్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల పట్ల ఎవరు నికార్సుగా నిక్కచ్చిగా ఉన్నారో
ఈ రెండు సమస్యల పట్ల లేకుంటే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఉంటారనే విషయం మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎస్, బాబు గారిని అదే అడుగుదాం. బాబు గారు, అసలు యాక్చువల్గా జనసేన పార్టీ అధినేత ఎక్కడున్నారు? గ్రౌండ్ లెవెల్లో అయితే మాకు ఎక్కడా కనిపించట్లేదు అనేది హనుమంత్ రెడ్డి గారి మాట. మేడం గారు, ముందుగా మీకు, మా తోటి ప్యానలిస్ట్ అయిన హనుమంత్ రెడ్డి గారికి, ఐ డ్రీమ్ మీడియా చూస్తున్న ప్రేక్షకులకి శుభోదయం. హనుమంత్ రెడ్డి గారు అసలు అంటే నేనేమంటానంటే, సార్ నేను చాలా డిబేట్స్ చేసినాం, కొన్ని సంవత్సరాలు పాటు చేసినాం. సరే, ఆయన ఇంకా ఎలక్షన్ దగ్గరికి వచ్చే కాడికి వాళ్ళ పార్టీని ఒక భుజం కాకుండా 2 భుజాల మీద వేయాలనుకుంటున్నారు. మంచిదే లేదు, అది పార్టీలో ఎవరు ఉన్నారు. నేనేమంటానంటే మేడం గారు, ఇదే మీరు ఇంతకుముందు అంటే ఇంట్రోలో చెప్పారు, టిఆర్ఎస్ పార్టీ కూడా అందరినీ టిఆర్ఎస్ వ్యతిరేకత ఉంది అని బయటికి చెప్పినారంటే చూడండి అని వాళ్ళందరినీ బెదిరించారు. సోషల్ మీడియా వాళ్ళని కూడా, యూట్యూబ్ ఛానల్స్ కూడా బెదిరించారు, ఇవన్నీ చేశారు. చివరికి ఫలితం ఏమైంది మేడం? ఇప్పుడు కూడా ఏంటంటే, మనం ఎవరైనా కూడా నిష్పాక్షంగా మాట్లాడే వాళ్ళని కూడా మాట్లాడిస్తే కనీసం ప్రజలకి ప్లస్ అధికారంలో ఉన్న వాళ్ళకి ప్రతిపక్షాలకి అందరికీ కొన్ని నిజాలు తెలుస్తాయి. వాటిని మనం ఎంత కప్పి పెట్టాలని చూస్తే ఒక్కసారిగా అంత పొగ అంత మంట బయట వస్తాయి మేడం. అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా చూస్తాం. నేను చాలా సార్లు చాలా డిబేట్స్ లో మాట్లాడినప్పుడు హనుమంత్ రెడ్డి అన్న గారు కూడా ఉన్నారు, ఫస్ట్ నుంచి కూడా మాట్లాడుతుంది. ప్రజలకి ఏం కావాలో చేస్తే ఎవరైనా కూడా ప్రభుత్వాలు మార్చాలని అనుకోరు. ఖచ్చితంగా ప్రభుత్వాలు అంటే మేము 30 ఏళ్ళు ఉంటాం, 25 ఏళ్ళు ఉంటాం, 40 ఏళ్ళు ఉంటాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఆ విధంగా ఉంచితేనే ఎవరైనా ఉంచగలరు అనే విషయాన్ని ప్రభుత్వాల్లో ఉండే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అలా కాకుండా లాస్ట్ మినిట్ లో అంటే ప్రభుత్వ వ్యతిరేకతని ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేల మీద తోసేసి ముఖ్యమంత్రి గారు నేను ఎమ్మెల్యేలు 85 మందిని మారుస్తాను, 72 మందిని మారుస్తాను అని చెప్పి ప్రజల్ని మళ్ళా తప్పుదారి పట్టిద్దాం అంటే, ఫస్ట్ ఏదైతే 175లో దాదాపుగా అన్ని సామాజిక వర్గానికి ఇచ్చేసి ఇప్పుడు ఆ వ్యతిరేకత వచ్చింది కాబట్టి కొంతమంది బీసీలో నుంచి డమ్మీ క్యాండిడేట్లు తీసుకొని, కొంతమంది ఎస్సీ ఎస్టీలో నుంచి డమ్మీ క్యాండిడేట్లు తీసుకొని ఇప్పుడు చూస్తున్నాం మేడం. ఇక్కడ కూడా మున్సిపాలిటీల్లో కానీ ఇక్కడంతా కూడా ఏదో మనం మొక్కుబుడి కానీ మన దగ్గర ఉన్న వాళ్ళకే అంటే ఆ పదవులు ఇచ్చి తిరిగి మళ్ళీ అధికారాన్ని ఎవరు అనుభవిస్తున్నారనే విషయాలు ప్రజలకు తెలియదా? ఇప్పుడు అదే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అమలు పరచాలని చూస్తున్నారు. ఇంతకు మించి వేరే ఏం వరగదు. మహా అంటే ఇప్పుడు బీసీలని చూడు, నేను బీసీలకు ఇంతమందికి ఇచ్చినానని చెప్పి వాళ్ళ ఓట్లు కొల్లగొట్టడం కోసం, లేదా ఎస్సీ ఎస్టీలు మేము ఇంతమందికి ఇచ్చినామని చెప్పి వాళ్ళ ఓట్లు కొల్లగొట్టడం కోసం మీరు అంటే బలిజే కాపు ఏదైతే ఒక సామాజిక వర్గం పెద్దదుందో వాళ్ళ ఓట్లలో కొంతవరకు మనం చీలికి తేవడం కోసం అని చెప్పి చూడండి, మీ పవన్ కళ్యాణ్ కంటే కూడా నేను ఎక్కువ ఇచ్చినానని ఒకవేళ ఆ సామాజిక వర్గంలో కూడా ఎక్కువ సీట్లు ఇచ్చి తిరిగి మళ్ళీ అధికారం ఎవరి చేతిలో పెట్టుకుంటారు మేడం? బట్ బాబు గారు ఇక్కడే ఒక ప్రశ్న ఇక్కడే ఒక ప్రశ్న వస్తోంది. సరే, వాళ్ళు మార్చుకుంటున్నారా లేకుంటే నియోజకవర్గాల్ని మారుస్తారా, ఓవరాల్ గా ఎంతమందిని మారుస్తారు అనేది అక్కడ పక్కన పెడితే అసలు జనసేన పార్టీ తరఫున అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు అనేది. సో తెలంగాణలో అయితే ప్రచారం అయిపోయింది, ఇక్కడ ఎన్నికలు అయిపోయాయి, రిజల్ట్ వచ్చింది, మెయిన్ ఫోకస్ అంతా ఏపీ మీద పెట్టాలి కదా. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది అదే చెప్తున్నా మేడం. మొదటి రోజు నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మొదటి రోజు నుంచి కూడా మాట్లాడుతుంది ఏంటంటే, అంటే ఇక్కడ జనసేన పార్టీ బలంగా లేదు, జనసేన పార్టీ పరంగా మండల గ్రామ లెవెల్ వరకు ఖచ్చితంగా అందరికీ పదవులు ఉన్నాయి. ఒక కన్స్ట్రక్టివ్ పార్టీ ఏదైతే ఉందో అదంతా నిర్మాణం అయితే జరిగింది. మీరు అంటే మిగిలిన పార్టీలు వాళ్ళు ఆరోపించేది ఏంటంటే మాలాగా బలంగా లేరు అని అంటే ఏంటంటే, వాళ్ళంత ఆర్థికంగా బలంగా అంటే 30 కోట్లు 40 కోట్లు పెట్టే అభ్యర్థులు మీ దగ్గర ఎక్కడున్నారు అనేది వాళ్ళ ప్రశ్న. వాళ్ళు మాట్లాడుతున్న విషయం ఏంటంటే 30 కోట్లు 40 కోట్లు బలం అంటే ఏంటి? కార్యకర్తల బలమా, వెనకాల ఉన్నటువంటి ధనం బలమా? అదే నేను చెప్తున్నా మీరు వెయిట్ చేయండి సార్. నేను ఏమంటానంటే, లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా అప్పుడు ఈవెన్ మా ప్రస్తుత మిత్రులైనటువంటి టీడీపీ పార్టీ కూడా కొంత వెనకంజలో ఉన్నప్పుడు కూడా జనాలతో యువతతో ముందొచ్చి నిలబడి లోకల్ బాడీ ఎలక్షన్ లో గట్టి పోటీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏదన్నా ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన పార్టీ ఉందంటే ఖచ్చితంగా జనసేన పార్టీని. వాళ్ళందరూ కొడతా ఉన్నా, లాగేసుకుంటున్నా, ఆడవాళ్ళ బట్టలు నుంచి లోపల నుంచి ఫామ్స్ ఎత్తకపోతున్నా, ఎన్ని చేస్తున్నా కూడా దాదాపుగా 1000 మంది పైన జనసేన పార్టీ నుంచి సర్పంచులు గెలవలేదా మేడం? మనం చూడలేదా ఆంధ్రప్రదేశ్? సరే, నిజంగా 175 మేము వాళ్ళలాగా మాట్లాడలేం కానీ 175 వాళ్ళే గెలిస్తే ఇంకేదా దానికి ఏముంటది మేడం? ప్రతిపక్షాలు ఏం లేనప్పుడు వాళ్ళే అసెంబ్లీ కూడా ఏం ఉండదు, ఏం మాట్లాడుకునేది ఏముంటది? వాళ్ళే కూర్చొని మాట్లాడుకోవడం కూడా అవసరమే ఉండదు కదా. ప్రతిపక్షం ఒకరు ఇద్దరు ఉంటే కనీసం ప్రశ్నిస్తారు. సరే, అదిగా ఆ సోయి కూడా లేకుండా ముఖ్యమంత్రి గారు ఏంటంటే 175
మాకున్న సమాచారం కూడా మేడం ప్రతి ఒక్కరు ఇప్పుడు సర్వేలు చేయించుకుంటారు, వాళ్ళ దగ్గర కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. మాకున్న సమాచారం కూడా వాళ్ళు 175 కాదు మరి 0 వస్తుందని నేను చెప్పం, కానీ ఏదో ఒక 30 సీట్లు 35 సీట్లలో ఒక 20% ఓటింగ్ తో ఆంధ్రప్రదేశ్ లో ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది బతుకుందనే భావిస్తుంది. ఎలక్షన్ అయిన తర్వాత ఖచ్చితంగా క్లారిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది మేడం. దాని తర్వాత ప్రజలు కూడా తెలుస్తుంది అప్పుడు ఎంతమంది ఉంటారు. అంటే 80 మందిని మార్చాల్సిన అవసరం ఉంది అని అంటేనే 85 నియోజకవర్గాల్లో మనకు వ్యతిరేకత ఉన్నట్టే కదా. వాళ్ళు ఎందుకు మార్చాలి? నిజంగా పాజిటివ్ గా ఉన్నప్పుడు వాళ్ళు మార్చాల్సిన అవసరం ఏముంటది అనేది చిన్న లాజిక్ అర్థం చేసుకుంటేనే మనకు పరిస్థితి అర్థం అవుతుంది. మిగిలిన ఎన్నైనా మాట్లాడచ్చు, మనకు సర్వేలు ఏముంది, నేను కూడా ఒక సర్వే రిలీజ్ చేయొచ్చు, ప్రతి ఒక్కరు సర్వే రిలీజ్ చేయొచ్చు. దానికి ఏముంది మేడం, సర్వేలు అన్ని చాలా సర్వేలు మనం కూడా చూసాం కదా, తెలంగాణలో ఉన్న సర్వేలు అన్ని ఏమైనా మేడం. చివరికి ప్రజలు చాలా విజ్ఞతగా ఆలోచిస్తారు. మనం రోజుకి ఇచ్చేసి లాస్ట్ లో అయ్యా నీకు ఆయింట్మెంట్ రాస్తానంటే ఎవరు నమ్మరు మేడం. ఆంధ్రప్రదేశ్ లో మరి తెలంగాణ కంటే కొంచెం తెలివైన వాళ్ళే ఆంధ్రప్రదేశ్. సో హనుమంత్ రెడ్డి గారు ఇప్పుడు ఓడిపోతున్నారు కాబట్టే మారుస్తున్నారు. అండ్ బాబు గారు చెప్పిన దాంట్లో ఇంకో కీలకమైనటువంటి పాయింట్, బలమైన అభ్యర్థి అంటే ఎవరు? కార్యకర్తలు ఉన్న వాళ్ళ, డబ్బున్న వాళ్ళ? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటాయంటే నోరు మాట్లాడుతూ ఉంటే నొసలు ఎక్కిరిస్తా ఉంటుంది అనే ఆలోచనలలో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఏంటంటే ఆయన మాట్లాడే ప్రతి నిమిషం కూడా ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర ఈఎంఐలు కట్టుకోవడానికి, కార్ల ఈఎంఐలు కట్టుకోవడానికి లేదంటాడు. స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతూ ఉంటాడు. మరి అవి ఎలా వచ్చాయి అంటే అవన్నీ మీకు తెలియదు, మర్మరహస్యాలు, మీకు అవన్నీ చెప్పకూడదు అని చెప్తా ఉంటాడు. ఆయనేమో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. 5,000-6,000 కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ చేసేంత డబ్బు లేదండి. ఒక్క నిమిషం బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక్క రోజు నటిస్తే 2 కోట్లు వస్తుంది, 365 రోజులు నటిస్తే ఎన్ని కోట్లు వస్తుందో చెప్పండి. ఎన్ని సంవత్సరాల నుంచి నటిస్తున్నాడు? ఆయన దగ్గర డబ్బు లేదంటే ఎవరు నమ్ముతారు సార్? మనం ఎలా సార్? సినిమా టికెట్ 5 రూపాయలు చేశారు చెప్పలేదు. సినిమా టికెట్ 5 రూపాయలు చేసాక తగ్గిపోయింది, ఇప్పుడు అంత ఆదాయం లేదు. దానికి కూడా కారణం మళ్ళా అదే. నేను పవన్ కళ్యాణ్ గారిని గెలకుండా ఉంటే టీడీపీ జనసేన కలిసేది కాదు. పవన్ కళ్యాణ్ గారిని మీరు గెలకపోతే టీడీపీ జనసేన కలిసి మళ్ళీ బాబు గారు, మీరు జనసేన టీడీపీతో కలుస్తుందా లేకుంటే ఇంకొక పార్టీతో కలుస్తుందా? ఈ రాష్ట్రంలో లేని బిఎస్పీ పార్టీ నేను మొక్కనన్న వాడు ఎవరి కాళ్ళకు మొక్కి నేనేం చెప్తానంటే మీరు మళ్ళీ అధికారంలో రావడానికి మారుస్తున్నారా ఎమ్మెల్యేలు అనేది ప్రశ్న. మీరు అవినీతిని తగ్గించుకునే దానికోసం ఎమ్మెల్యేలు మారుస్తున్నారా? మీ ఎమ్మెల్యేలతో అవినీతి చేశారంటారా ఇప్పుడు ఉన్నవాళ్ళు? ఎందుకు మార్చాల్సి వస్తుంది అనేది ప్రశ్న సార్. కదా నేను సమాధానం చెప్తాను అంటున్నా. వినే ఓపిక పట్టబ్బా. నీకు కూడా పవన్ కళ్యాణ్ గారి మాదిరిగా ఇలా ఓపిక లేకపోతే ఎలాగా? వినండి సార్ ఒక్క నిమిషం. మీరు చెప్పేది మీ ప్రజలు వింటా ఉంటారు. మీతో పాటు ఉండే నాయకులు చంద్రబాబు నాయుడు గారు నన్ను గుండు కొట్టించారని ప్రచారం చేసినా అక్కడ ఉండే వాళ్ళు ఏం అర్థం కాక వీళ్ళలేస్తా ఉంటారు. అలా మైకంలో ఉన్నారు మీరు. పవన్ కళ్యాణ్ గారు నాకు అన్యాయం జరిగిందన్న వీళ్ళలేస్తా ఉంటారు. అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాటలకు అక్కడ ఉండే వాళ్ళకు కన్సల్ట్ ఉండదు. వాళ్ళకు మధ్యలో ఉండదు. ఆయన ఏదో మాట్లాడుతున్నాడో వీళ్ళేయాలని వేస్తా ఉంటారు. అలాగే నువ్వు చెప్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు మా ఎమ్మెల్యే అభ్యర్థులను మారుస్తున్నాము. మా ఎమ్మెల్యే అభ్యర్థులు అవినీతి చేశారని ఎక్కడైనా ఒక చిన్న ఆరోపణ వచ్చింది. రాని ఆరోపణలు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అవన్నీ ఆలోచన చేసేది తప్పుడు ఆలోచనలు. మా టార్గెట్ ఏంటి? ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఎవరికో ఊడిగం చేయడానికి కోసం కాదు. తను ఎన్నుకున్న మీరు అభ్యర్థులను మార్చడానికి మీకున్న కారణం బాబు గారు బాబు గారు నేను చెప్పేది కారణాలు ఏంటనేది ప్రశ్న. మీరు అభ్యర్థులు మార్చడానికి మీకున్న కారణాలు ఏంటి? మా పార్టీల గురించి ఎన్ని ఒక్క నిమిషం ఓపిక పడితే వినాలి. వినకుంటే ఎలాగా? ఓపికగానే ఉన్నాను. ఒక్కరికి మాట్లాడుతూనే ఉన్నావు, డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు మీరు. అభ్యర్థులను మార్చడానికి కారణం చెప్పండి. మీరు సొల్లు చెప్తా ఉంటే ఎట్లా సార్? అది కాకుండా అభ్యర్థులు మార్చడానికి క్వశ్చన్ అడుగుతున్నా, చెప్పు. ఒక్క నిమిషం. చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు 2 లక్షల కోట్లు తిన్నారని చెప్పారు కదా, అదే చంద్రబాబు నాయుడు గారు పంచన ఈ రోజు చేరింది మీరు అవినీతి చేయడానికేనేనా అని ప్రజలకు చెప్పదలుచుకున్నారా? పార్టీలు కలిసి వెళ్ళడానికి చాలా కారణాలు ఉంటాయి. చాలా కారణాలు ఉంటాయి. మరి సొంత చెల్లెలైనటువంటి 3,000 కిలోమీటర్లు జరిగిన తర్వాత అన్నమదలేసి ఎందుకు వెళ్ళింది? ఇలాంటి చాలా ఉంటాయి సార్. అవి కాదు అడుగుతుంది. మీరు అభ్యర్థులు మార్చడానికి మీకు ఎందుకు మార్చాలి? అవినీతి చేశారు అనేది ప్రశ్న.
బాబు గారు నేను అడిగిన ప్రశ్న కాదు కదా. నువ్వు చెప్పు, నేను చెప్తాను. నేను చెప్తున్నా కదా ఆ రోజు ఖచ్చితంగా టీడీపీ పార్టీ చేసిన తప్పులన్నింటినీ జనసేన ఎత్తి చూపించింది. మీరు వచ్చి అందుకంటే వాళ్ళు 10 రూపాయలు తిన్నారంటే మీరు 100 రూపాయలు తింటున్నారు, లేదా 1000 రూపాయలు తింటున్నారు. ఇంకా సమస్య అవుతుంది రాష్ట్రానికి. అవును, రాష్ట్రానికి ఇంకా పెద్ద సమస్య అవుతుంది. ఎందుకు తినలేదు సార్? తినలేదంటే సరిపోతుందా? ఇసుక వాళ్ళు కనీసం అంటే వాళ్ళు 10,000 కోట్లు సంపాదిస్తే మీరు 50,000 కోట్లు సంపాదించారు. మీ ప్రభుత్వం కూలిపోవడం అన్ని బయటకు వస్తాయి, అందరూ ఏం లేదు. మేము అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మీరు మా పార్టీ మీద పడ్డం కంటే కూడా మీ అభ్యర్థులను మార్చడానికి మీకున్న కారణాలు ఏంటి అనేది సూటి ప్రశ్న. ఒక్క బాటలో సమాధానం చెప్పండి. అంతేగాని సినిమాలు చేస్తారు ఇవన్నీ ఎందుకు సార్? నీకు నచ్చడంలే, జనాలకు నచ్చాలి. మీరు మాట్లాడి నేను మాట్లాడి జనాలకు నచ్చాలి సార్. అవకాశం కల్పించాలనే దిశగా మేము పనిచేస్తున్నాం. మీరు మమ్మల్ని ఇప్పుడు గుర్తొచ్చిందా? ఎస్సీలకి అవకాశాలు కల్పించాలని ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇచ్చిన పదవుల్లో ఉన్న వాళ్ళంతా అధికారం అనుభవిస్తున్నారా? ఎస్సీ ఎస్టీలు మైండ్ ఉంది మాట్లాడుతున్నావా? నువ్వు ఏమన్నా మాట్లాడుతున్నావా? మైండ్ నుండి నేను చదువుకున్నాను సార్, నేను చదువుకున్నాను. నేను ఒక ఆర్థోపెడిక్ డాక్టర్. సో హనుమంత్ రెడ్డి గారు ఇక్కడ బాబు గారిది ఒక పాయింట్ ఉంది. ఇప్పుడు సామాజిక సమీకరణాలు ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చాయి, ఇప్పుడు సడన్ గా మార్చాల్సినటువంటి అవసరం ఏముంది అనే మాట. మేడం ఒక్క నిమిషం గుర్తుపెట్టుకోండి. గతంలో ఏదైతే 2019 ఎలక్షన్లలో మేము ఏదైతే చేశామో సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకొని అప్పుడు కూడా టికెట్లు ఇచ్చాం. ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ దేశంలో భారతదేశంలో ఎవరూ చేయలేనంత పని చట్టం చేసి 50% రిజర్వేషన్ కల్పించి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించింది మా ప్రభుత్వం. తద్వారా మున్సిపాలిటీలలో మేయర్లలో లేకుంటే జెడ్పీ చైర్మన్లలో ఎంపీపీలలో అన్ని రకాల పదవుల్లో దాదాపుగా 65% బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించి మా ప్రభుత్వం తీసుకొని వస్తే మాకు అధికారం ఉన్నప్పుడు వీళ్ళే మాట్లాడుతూ ఉంటారు, అందరు రెడ్లే ఉండాలి. ప్రజలు గమనిస్తూ ఉంటారు బాబు. 10 మందిని మీ పార్టీలో ఉన్న వాళ్ళని పిలిచాడు కంటే మీకు ఏ విషయం అర్థమవుతుంది. హనుమంత్ రెడ్డి నేనేం చెప్తానంటే రెడ్లు కాకుండా ఉండే వాళ్ళని 10 మందిని మీ పార్టీలో పదవుల్లో ఉన్న వాళ్ళని పిలిచాడు కండి మీకు ఆ విషయం అర్థమవుతుంది. ఇప్పుడు గుర్తొచ్చిందా? చెప్తున్నా చెప్పారు కాబట్టి చూసాను కాబట్టి చెప్తున్నా. మీ పార్టీలో మాట్లాడమంటావా? ఉప ముఖ్యమంత్రి వచ్చి మీరు మేము ఎస్సీలకి మీ పార్టీ తరఫున మునిగిపోయానావో మంచిది ఏదైనా చూసుకొని మీకు బాబు గారు ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఇప్పుడు యాక్చువల్ గా మెయిన్ క్వశ్చన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఎక్కడెక్కడి నుంచి అభ్యర్థులు ఉంటారు, టీడీపీతో పొత్తుంటే తను పోటీ చేసేటువంటి స్థానాలు ఏంటి, అక్కడేమో జగనే కనిపిస్తున్నారు, వై నాట్ 175 అనేది ఉంది, ఇటువైపు ఎవరున్నారు అనేది, ఇక్కడ నుంచి ఎవరు సీఎం అభ్యర్థి అవుతారని బోల్డని క్వశ్చన్స్ ఉన్నాయి కదా. వాళ్ళకి దానికి సమాధానమే చెప్పరు మేడం. ఎస్ బాబు గారిని అడుగుదాం. చెప్పండి బాబు గారు. జనసేన అనేది ఒక రాజకీయ పార్టీ, తెలుగుదేశం అనేది ఒక రాజకీయ పార్టీ, బీజేపీ అనేది ఒక రాజకీయ పార్టీ. వీళ్ళందరూ కలిసి వెళ్తారా లేదా ఇద్దరు కలిసి వెళ్తారా ముగ్గురు కలిసి వెళ్తారా అనేది ఎప్పుడు కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు అధ్యక్షులు వారు వీళ్ళు కూర్చొని డిసైడ్ చేస్తారు. నేనేం చెప్తానంటే ఒక చిన్న విషయం, ఒకవేళ జనసేన పార్టీకి తక్కువ సీట్లు ఇచ్చినారు అనుకుందాం మేడం, దానివల్ల నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలు కానీ లేదా వేరే పార్టీలు కానీ నష్టపోవు. ఖచ్చితంగా ఆ నష్టం ఏదైనా జరిగితే అది జనసేన పార్టీకి మాత్రమే ఉంటుందని అనుకుందాం. అది అధ్యక్షుల వారికి తెలియదా మేడం? ఆయన మాట్లాడుకోరా చంద్రబాబు నాయుడు గారితో కానీ లేదా మోడీ గారితో కానీ మాట్లాడుకోరా దాని గురించి? నేనేమంటానంటే బాబు గారు చెప్పండి, క్వశ్చన్ అడిగినప్పుడు మీరు జనాలు సరే నేను చెప్పేది కంప్లీట్ చేయనివ్వండి పాపం, కంప్లీట్ చేయనండి. చెప్పండి. నిజ శైలిని గమనించిన ఆయన శైలి బాబు గారు మీరు చెప్పండి. హనుమంత్ రెడ్డి గారు, మనం ఊరికే సొల్లు మాట్లాడడం వల్ల మన పార్టీకి మనం భజన చేయడం వల్ల నేనేం చెప్తున్నానంటే అవన్నీ మాట్లాడుకున్న తర్వాతనే అధ్యక్షులు వారు ఖచ్చితంగా ఈ విధంగా కలిసి వెళ్ళాలి,
దీంట్లో చాలా ఉన్నాయి. రాష్ట్రాన్ని మళ్ళా తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకొకసారి అధికారంలోకి వస్తే ఏ ఏట్లోనో ఇసుకుండదు, ఏ అయితే బాబు గారు ఇప్పుడు ఒక మాట బాబు గారు మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు నష్టపోయేది జనసేన పార్టీకే అనేది. ఆ నష్టం జరగకుండా ఉండాలి అంటే ఇప్పటి నుంచి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? హార్డ్లీ టైం ఎంత ఉంది అనుకుంటున్నారు? వీళ్ళకి ప్యాచప్ కావచ్చు, మిగతా అన్నిటి కోసం ఎక్సర్సైజ్ చేయడానికి ఎంత టైం ఉంది? అన్ని మాకు ఐడియా ఉన్నాయి మేడం. అన్నిట్లో ఖచ్చితంగా అవగాహన ఉంది మాకు. అంటే వీళ్ళు అనుకున్న ఇలాంటి సర్వేలు కాకుండా నిజంగా ప్రజల్లో ఏముందనేది చాలా సర్వే రిపోర్ట్స్ అవన్నీ మా దగ్గర ఉన్నాయి. ఎలా ఎక్కడ కలిసి వెళ్ళాలి, ఎక్కడ ఏం చేయాలి అనేది ఖచ్చితంగా అవగాహనతోనే వెళ్తున్నాం. ఈసారి ఎలక్షన్ అయిన తర్వాత ఘోరమైన వైఫల్యంతో వైఎస్ఆర్సీపీ ఇంట్లోకి పోవడం అనేది అయితే ఖచ్చితంగా ఇదేంటి నేనే జాతకాలు చెప్పడంలే, ఖచ్చితంగా సర్వే రిపోర్ట్లు ఇంకొకటి చూసిన తర్వాత మేము మాట్లాడుతున్నాం. ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎలక్షన్ దగ్గరకు వచ్చేటప్పటికి 1.5 నెలల టైం ఉండగానే 90 మంది వరకు బయటకు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ వాళ్ళకు కూడా తెలియకుండా ఏం లేదు. చాలా అవమానకరంగా ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఓడిపోతుంది. సో 90 మంది ఎక్కడికి వెళ్తున్నారు? ఆ 90 మంది ఎక్కడికి వెళ్తున్నారు? ఏ పార్టీకి వెళ్తున్నారు? ఇండిపెండెంట్ లో ఏంటది? వాళ్ళు పార్టీలకు వెళ్తారా, లేదా ఇలాంటి ఇంత కోట్ల రాజకీయాలు చేయలేక కొంతమంది ఏమైనా రిటైర్ అవుతారా, కొంతమంది వారసులు నింపుతారా, వారసులు నింపి వాళ్ళు ఖర్చు పెట్టిన 50-60 కోట్లు కాకుండా ఈసారి 100-150 కోట్లు ఖర్చు పెడతారా, ఇలాంటివి చాలా ఉన్నాయి మేడం. ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నిటి మీద మాకు అవగాహన లేకుండా ఏం లేదు. ఖచ్చితంగా పార్టీకి వీటన్నిటి గురించి తెలుసు. అవన్నీ ఎలక్షన్ అయిపోయిన వెంటనే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఎవరెవరు ఇప్పుడు అధికారం మన చేతిలో ఉందని విసుగుపడుతున్నారో, విర్రవీగుతున్నారో వాళ్ళందరూ మళ్ళీ సైలెంట్ గా ఇంట్లో కూర్చునే పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. ఎస్ హనుమంత్ రెడ్డి గారు, ఎలక్షన్స్ టైం వచ్చేసరికి 90 మంది బయటకు వచ్చేస్తున్నారు ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు. హనుమంత్ రెడ్డి గారు అటువంటి ఆలోచన లేదు మేడం. వాళ్ళు కలలు కంటా ఉంటారు. ఎలా అంటే వాళ్ళు సినిమా జీవితంలో బతుకుతా ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇంతవరకు 14 సంవత్సరాలు పార్టీ పెట్టి ఇంతవరకు నేను ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పుకోలేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు నేనే ముఖ్యమంత్రి మీరు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పుకోలేని ముఖ్యమంత్రి అభ్యర్థి గర్వంగా చెప్పుకుంటున్నాము. దానికి నీ దగ్గర సమాధానం ఉంటే చెప్పు బాబు గారు. ఊరికే చదివినా నేను డాక్టర్ చదివాను, నేను పవన్ కళ్యాణ్ అంటే గాలికి తిరుగుతున్నానంటే గాలికి తిరుగుతున్నట్టు వాళ్ళందరినీ పనిచేస్తే అయితే హనుమంత్ రెడ్డి గారు మనం ఆ పాయింట్ నుంచి ఇంకెక్కడికో వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు 90 మంది బయటకు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. ఏ కారణాలు, ఎందువల్ల వెళ్ళిపోతారని మీరు అనుకుంటున్నారు? మేడం వాళ్ళు ఏంటంటే ఏదో ఒక రకంగా వాళ్ళ దగ్గర విషయం లేక, పవన్ కళ్యాణ్ గారి దగ్గర, టీడీపీ వాళ్ళ దగ్గర విషయం లేక ఇలా బురద జల్లే కార్యక్రమం కానీ ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి కూడా మా దగ్గర నుంచి వేరే పార్టీలకు పోయే పరిస్థితి లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఇంత నేను చెప్పేదంటే నన్ను మాట్లాడనీయడం లే బాబు గారు. చెప్పండి. మేము ముఖ్యమంత్రి అభ్యర్థి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అభ్యర్థి, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థి, లేకుంటే బీజేపీ పార్టీ నుంచి పురంధరేశ్వర్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థి చెప్పుకోలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. ప్రతిపక్షాలు ఉన్నాయి. మేము పాలకపక్షం ఏం చెప్తుంది, మా ముఖ్యమంత్రి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు 175 ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత వేరే వాళ్ళకు ఊడిగం చేయకుండా ప్రజలకు మాత్రమే సేవ చేయాలనే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం దిశగా పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ బీఫామ్ ఇస్తే ఆయన బీఫామ్ పెట్టిన చోట ఓడిపోయిన 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు, ఏదైతే కుప్పంలో కూడా ఈసారి ఎదురెదుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళు ఎక్కడ అభ్యర్థులను పెట్టుకోవాలనో ఎక్కడ పోటీ చేయాలనో తెలుసుకోలేని పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ఉంటే వాళ్ళు బలంగా ఉన్నట్ట, మేము బలంగా ఉన్నట్ట? బాబు గారు ఏం చెప్తారంటే మీరు ఇంటికి వెళ్తున్నారు అంటున్నారు. మేము ఇంటికి వెళ్లే సమస్య ఉండి ఉంటే మీరు ఇన్ని ప్రతిపక్షాలన్నీ తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ ఏమో బీజేపీతో మేము పొత్తులో ఉన్నాము కానీ చంద్రబాబు నాయుడు గారితో కలిసి నడుస్తా ఉంటామంటే వాళ్ళ రాజకీయ వ్యభిచారానికి ఇంతకంటే పరాకాష్ట ఉంటుందా? అదే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తే ఆయన కాకుండా తెలుగుదేశం అభ్యర్థికి ఓట్లేమని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇంతకంటే రాజకీయ వ్యభిచారం ఏమైనా ఉందా?
మనం ఉన్నది పొత్తులో ఉన్నది ఏంది మోడీ గారితో. 2019 ఎలక్షన్ల ముందర ఏమన్నా మోడీ గారిని, పాచిపోయిన లడ్లు ఇచ్చావు, నీ కథ తెలుస్తాను, నేను ఇక్కడ కూర్చోబెడతాను, అక్కడ కూర్చోదా, నీకు పెళ్ళాం లేదు, పిల్లలు లేరని తిట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు, తిట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ బీజేపీతో మీరు అధికార ప్రతినిధి, కదా, మీరు అట్లా మాట్లాడచ్చు. పవన్ కళ్యాణ్ గారు అన్నారా, మోడీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రాజకీయ వ్యభిచారం అంటే రాజకీయ వ్యభిచారే. పవన్ కళ్యాణ్ గారు రాజకీయ వ్యభిచారం చేస్తా ఉన్నాడు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు తొక్కేస్తారు. ఇంకా ఎందుకు ఇలా తొక్కేస్తారు? ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీ అట్లా గుడ్డి దీపం మరిగా వెలుగుతోంది, దాని ఎందుకు మీలాంటి వాళ్ళు చేర్పేస్తారు? మోడీ గారు భార్య గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా? మీ అవగాహన ఆ మాత్రంలో తెలుస్తోందండి. తప్పుగా ఎవరు మాట్లాడారు వాళ్ళ గురించి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారా? ముందర తిట్టలేదా మీరు? పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు భార్య తిట్టారా? మాకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, 2 పాచిపోయిన లడ్లు ఇచ్చారన్న మాట వాస్తవం, నేను కూడా ఒప్పుకుంటున్నా. మోడీ గారి భార్య గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు, మీరు ఏం మాట్లాడతారండి? అంటే భయపడుతున్నారా మోడీ గారికి? ఎవరు భయపడతారండి? ఎవరు భయపడతారు? కేసులున్నాయా భయపడడానికి? అండి ఏం మాట్లాడతారు మీరు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా ఆ విధంగా ఇస్తారు? ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీగా ఆయన ఉన్నారు కాబట్టి ఆ స్థానంలో బాబు గారు ఉన్నా, ఇంకొకరు ఉన్నా, వాళ్ళకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏం చేయాలో ఆ విధంగా చేస్తారు. రాష్ట్రానికి బాబు గారు అందులో ఆయన హనుమంత్ రెడ్డి గారు అంటున్న దాంట్లో చాలా కీలకమైంది. అసలు ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుంది, ఎవరితో పొత్తులు ఉంటాయి, రాష్ట్రానికి ఏం చేయబోతున్నారు అనే దాంట్లో కొంచెం ముందుకు నేను చెప్తాను మేడం, కొంచెం ముందుకు చెప్తాను. హనుమంత్ రెడ్డి గారి లాగా నేను అవగాహన లేకుండా మాట్లాడాను. ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లేదా పురంధరేశ్వరి గారు, లేదా మోడీ గారు ఎవరో కూర్చొని మేమంతా పొత్తులో గెలిపినామంటే కింద ఓటర్స్ అంతా ఒకే విధంగా ఓటింగ్ అయితే జరగదు. ఈ వాస్తవాలు వాళ్ళకి తెలియదా మేడం? 2 సంవత్సరాలు రాజకీయాలు చేసిన వాళ్ళకి. కాబట్టి ఖచ్చితంగా పొత్తునేది కూడా ఎవరికి అభద్రతా భావం లేకుండా, ప్లస్ అట్ ద సేమ్ టైం సైంటిఫిక్ గా అక్కడ ఏ క్యాండిడేట్ పెడితే ఏ క్యాండిడేట్ బలంగా ఉంటుంది, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ అంటే ఓన్లీ వీళ్ళకి మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రం ఈ క్యాలిక్యులేషన్స్ తెలుసు అనుకోవడం అమాయకం. అందరికీ తెలుసు ఎక్కడ ఏ పార్టీ అంటే ఏ ఓటర్ ఎట్లేస్తారు, ఏ విధంగా చేస్తే పార్టీలు వెళ్తాయి. ఇప్పుడు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఇప్పుడు ఎందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అందరికి సీట్లు ఎందుకు ఇస్తున్నారు? లాస్ట్ టైం ఎందుకు లేదు? ఆయనకి ఏమన్నా అప్పుడేమన్నా 11-12 సంవత్సరాలు ఉండి ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చిందా వయసు? అట్లేం లేదు. అంటే ఏదైతే మార్పు జరుగుతుందో రాష్ట్రంలో, ఆ మార్పుకి అనుగుణంగా రాజకీయ పార్టీల యొక్క ఎత్తుగడలు ఉంటాయి. ఆ ఎత్తుగడలో భాగంగానే ఎక్కడ నిలబడతారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారు, ఆ చేస్తే పక్కన ఉన్న నియోజకవర్గాల మీద ఎంత ఎఫెక్ట్ ఉంటుంది, ఇవన్నీ బేరేజ్ చేసుకునే ఖచ్చితంగా ఈ రాజకీయ పార్టీలు ఎలక్షన్లకు వెళ్తాయి. ముందు అంతా మాకు ముందుగానే చెప్పేయండి అంటే ఇప్పుడు ఎవరెవరు క్యాండిడేట్ నిలబెడతారు, మరి మారుతున్న 82 మంది 86 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరు అందరూ చెప్పేస్తారు. అట్లే ఉండదు మేడం. రాజకీయ పార్టీలకి వాళ్ళకి అవగాహన ఉంటది. పైన వాళ్ళు పొత్తు అనుకున్నంత మాత్రం కింద ఓటర్స్ అంతా అదే వేరు. ప్రాంతాల వారీగా, కులాల వారీగా ఖచ్చితంగా రాజకీయంలో చాలా డైనమిక్ గా మార్పులు జరుగుతుంటాయి ఎప్పటికప్పుడు. అవన్నీ బేరీజ్ వేసుకున్న తర్వాతనే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈసారి గెలవడం అనేది చాలా కీలకమైన విషయం. ఆయన అంత రాజకీయం తెలిసిన, అంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఏం జరుగుతుందని తెలిసిన వ్యక్తి ఖచ్చితంగా రాజకీయంగానే జగన్మోహన్ రెడ్డి గారి కంటే రాజకీయంలో ఖచ్చితంగా అనుభవజ్ఞుడే కదా. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చరిష్మాని ఎలా వాడాలో ఆయనకు తెలియదా? మా దగ్గర డబ్బు ఉంది, మేము పనిచేస్తాం, మళ్ళీ 175 మీకు కూడా వస్తాయి సార్, ఖచ్చితంగా మీకు 30-35 సీట్లు వస్తాయని చెప్తున్నా. నేను కూడా సర్వే రిపోర్ట్ ఆ 30-35 సీట్లు వైఎస్ఆర్సీపీకి వదిలేస్తే మిగిలిన స్థానాల్లో జనసేనకి, టీడీపీకి ఎన్ని వస్తాయి? బీజేపీ కూడా ఉంది అండ్ కాంగ్రెస్ పార్టీ కూడా బరిలో దిగిపోతుంది. తెలంగాణ తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఆంధ్రప్రదేశ్ అనేది కాంగ్రెస్ పార్టీ కూడా పెట్టుకుంది. అదే మేడం, నేను ఇంకా కొంచెం ముందుకు చెప్తాను. కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా ఉండడం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా మంచి జరుగుతుందని భావిస్తున్నాం. మాకు కూడా తెలుసు. రేపు షర్మిల గారు వచ్చి ఇక్కడ ఒక 40 నియోజకవర్గాల్లో అన్న గురించి మాట్లాడినప్పుడు ఓటింగ్ శాతం ఎలా మారుతుందో మాకు కూడా తెలుసు. రాజకీయాలు తెలియకుండా ఏ జనసేన పార్టీ లేదు మేడం, మాకు అన్ని తెలుసు. కాబట్టి తొందరపడకుండా
మన పార్టీ ఎలా ముందుకెళ్లాలనేది దాన్ని వైఎస్ఆర్ పార్టీ ప్రతినిధులు ఎక్కువగా మాట్లాడితే టీవీలో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఎంతసేపైనా పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లి చేస్తున్నారు కాకుండా మనం ప్రజలకు ఏం చేశాం, ఇంకేం చేయబోతున్నాం అనే విషయాలు ఖచ్చితంగా మాట్లాడితే మీకు ఉపయోగపడుతుంది అనేది నేను నా సలహా. సో హనుమంత్ రెడ్డి గారు, నెక్స్ట్ ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీకి 30 నుంచి 35 మాత్రమే రాబోతున్నాయి ఎమ్మెల్యే సీట్లు. వీళ్ళు అదే మేడం, వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే తాను ఎక్కడ పోటీ చేస్తానో చెప్పుకోలేని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీ వై నాట్ 175 అనే వైఎస్ఆర్సీపీ కేవలం 30 నుంచి 35 అంటున్నారు. మేడం అడిగిన దానికి చెప్తున్నా, మీరు అలా ఆశ్చర్యపోతే ఎలాగండి, అలా నవ్వుతా ఎలాగండి? మీ యొక్క సమస్యనే చెప్తున్నా మేడం గారు. గురించి చెప్పండి అన్నా, మీ పార్టీ గురించి చెప్పండి చెప్తున్నాను. అంటే మీరు కదా, వినండి. మీరు ఇప్పుడేమో మీ ఎలా ఉంటాయంటే గురువింద సామెతలు భలే చెప్తా ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 30 నుంచి 35 సీట్లు వస్తాయని మీరేమో చెప్తారు. మేమేమో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తారో అని అడగద్దు. ఎందుకంటే మీ పార్టీలో ఎలా ఉంటుందంటే పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తే నువ్వు ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నావు అని ప్రశ్నిస్తే ఈ పార్టీ నుంచి బయటికి పోండి, మీతో నాకు అవసరం లేదు, మీ కార్యకర్తలే అవసరం లేదనే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఆయన నాయకత్వంలో మీరు పనిచేస్తా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించేదానికి మీకు హక్కెక్కడిదండి? మీరు మాత్రం ఎదుటోని మీద బురద చల్లుతారు. ఆ బురద గురించి మేము మా బురద, మీరు చల్లిన బురదను కడుక్కుంటూ మీ సమస్యలు చెప్తా ఉంటే దాని గురించి వినే ఓపిక లేకపోతే ఎలాగా? ఓపిక లేక కదన్నా, మీరు కూడా నిజాలు తెలుసుకోండి అనేది, గ్రౌండ్ లెవెల్ తెలుసుకోండి అనేది మా ఉద్దేశం. మీరు ఇష్టం లేదు. గ్రౌండ్ లెవెల్ చెప్తున్నా. ఉద్దానం సమస్యను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఉద్దానం సమస్యని ప్రజల్లో తీసుకొచ్చిందే పవన్ కళ్యాణ్ గారు. ఉద్దానం సమస్య కోసం వేరే దేశాల నుంచి డాక్టర్ని ఫండ్స్ ని తీసుకొచ్చి హాస్పిటల్ స్టార్ట్ చేసిందే పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు ఉద్దానాన్ని ఉత్తరించినామని చెప్పారేంటి? 10 ఏళ్ల తర్వాత ముందే పవన్ కళ్యాణ్ గారు ఉద్దానం సమస్య తీసుకొచ్చారు. మీకు గొప్ప విషయం చెప్పా, ఒక డాక్టర్ మీకు గొప్ప విషయం ఉద్దానంలోనే కాదు రాష్ట్రం అంతా ఉంది. రాష్ట్రం అంతా ఒకసారి మీరు బోర్లు ఏదైతే వేస్తున్నారో వాటిలో ఉన్న పీపీఎం, ఎంత పీపీఎం వాటర్ వస్తుందని మీరు చూడండి. ప్రతి పల్లెటూరుకి వెళ్ళండి, కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తున్నాయో, బోర్ వాటర్ లో ఎంత పీపీఎం వాటర్ వస్తుందనేది మీకు తెలుస్తుంది. మీరు ఉద్దానం ఒకటే కాదు, ఉద్దానం బయట వచ్చింది కరెక్టే, బోర్లో వాటర్ అంతా చెక్ చేయండి, మీకు తెలుస్తుంది. పనిచేస్తున్నారు. అందుకనే చెప్తున్నా ప్రజలు భాష చెప్తున్నా. డాక్టర్ ఇలా అడ్డపడి ఎవరో మేము మాట్లాడేదానికి అడ్డపడితే నీకు ఓట్లేసే పరిస్థితి ఏముందో చెప్తున్నా. చెప్తున్నాను వినే ఓపిక లేకపోతే వెళ్ళి పవన్ కళ్యాణ్ దగ్గర ఊడిగం చేసుకోపో చంద్రబాబు నాయుడు గారికి. మేము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి జరిగిన మేలు చెప్తా విను. ఆ మేలు కూడా అధికారంలో ఉన్న ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేస్తుంది? నిద్రపోతుందా, రోడ్ల మీద తిరుగుతుందా? ఎందుకు అడగలేదు? అని తప్పులు చేస్తుంటే మరి మీరు పవన్ కళ్యాణ్ అడగలేదు. సరే, ప్రతిపక్షంలో ఉన్నది ఎవరు? ప్రతిపక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీ రోడ్డు మీద తిరుగుతుందా? అడగకుండా ఆయన తప్పులు చేస్తున్న అడగకుండా ఎందుకున్నారు? అంటే పవన్ కళ్యాణ్ ఇది చెప్తే ఉంది. ఇంకా ప్రతిపక్షంలో మేము ప్రతిపక్ష పాత్ర పోషించాం కాబట్టి, ప్రతిపక్షాన్ని ప్రభుత్వాన్ని ఎండగట్టాం కాబట్టి మీరు కూడా ఎండగట్టారని ఏదైతే నాటకాలు ఆడారో, మిమ్మల్ని 0% కూర్చోబెట్టారో, మమ్మల్ని 151 సీట్లలో కూర్చోబెట్టారు. ఆ మాత్రం కూడా విషయ పరిజ్ఞానం లేకుండా ఎలా డిబేట్లకు వస్తారు సార్? మీరు నాకు అర్థం కాలేదు. మేము ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన చేసిన తప్పులను ఎండగట్టాం కాబట్టి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నవారు ఈ రోజు ప్రభుత్వంలోకి వచ్చాం. ఆ మాత్రం కూడా తెలుసుకోకుండా రాజకీయాల్లోకి ఎందుకు అబద్ధాలు చెప్పొచ్చారు సార్? అబద్ధాలు చెప్పొచ్చారు. కేజీ కారిస్తా, ప్రతి ఇంటికి ఇది ఇస్తా, అది ఇస్తా అని చెప్పి నమ్మారు పాపం పేద ప్రజలు. ఇప్పుడు నమ్మరు. ఇంకా ఒకసారి అబద్ధం చెప్పారు కదా, ఇంకా నమ్మరు. అయిపోయింది. మనకు ముద్దులు పెట్టాడు, ప్రజలు నిర్ణయిస్తారులే బాబు గారు.
అది మిమ్మల్ని నమ్మాలనా మమ్మల్ని నమ్మాలనా ఎవరిని నమ్మాలనేది ప్రజలు నిర్ణయిస్తారు. మీరు మాకన్నా ఎక్కువ అబద్ధాలు చెప్తున్నారు కదా. మీరు అన్నారు కదా, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడుగుండాల్సింది, జరిగిన తప్పుల్ని మీరు అడుగుండాల్సింది. మీరు అడగలేదు కాబట్టే ఈ పరిస్థితి వచ్చింది. నిజమే, మీరు అడుగుండాల్సింది ప్రతిపక్షంలో. అడగకుండా నేను ఎంతసేపు అది ఇస్తా అని చెప్పి అధికారం చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతి మీద కేసులు పెడితే, చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతి మీద కేసులు పెడితే అదే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి జైలుకి వెళ్ళి పరామర్శించి వచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పరామర్శించినంత మాత్రాన చెప్పడానికి న్యాయస్థానాలు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వినవు. ఖచ్చితంగా తప్పు చేస్తుంటే శిక్షిస్తారు. అది పవన్ కళ్యాణ్ గారైనా లేదా చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఖచ్చితంగా శిక్షిస్తారు. పవన్ కళ్యాణ్ గారికి లేదు కదా మరి అధికార ప్రతినిధిగా నీకున్న తెలివి కూడా పవన్ కళ్యాణ్ అవినీతి చక్రవర్తిని ఏ విధంగా కలిశారు అంటున్నా. అవినీతి చక్రవర్తిని చెప్పకుండా మీలాంటి వాళ్ళు ఎలా మరి ఏం చేశారు సార్? మీకు అవినీతి అన్నారు, బయట తీస్తారని మీకు అధికారం ఇచ్చారు సార్. 5 సంవత్సరాలు మీరు ఎంత అవినీతిని బయట తీశారు? ఎన్ని కోట్లు బయట తీశారు చెప్పండి. పోనీ మీ లెక్క ప్రకారం అడిగావు కదా, ఇప్పుడు అడిగావు కదా, నేను సమాధానం చెప్పచ్చా? ఇంకా నేనేం మాట్లాడినా మీరు సమాధానం సొల్లు కాకుండా సమాధానం చెప్పండి. అయ్యా వినండి, ఏదైతే స్కిల్ కుంభకోణంలో 371 కోట్లు ఏ విధంగా దోచుకున్నారో దాన్ని అన్ని రకాలుగా నిరూపించాం. కోర్టులో స్టార్ట్ చేసినారు, ఫస్ట్ స్టార్ట్ చేసినారు. అదే ప్రాబ్లం. అరే అదంతా తప్పు అని చెప్తున్నారుగా. ఇప్పుడు అదే మీరు చెప్తున్నా చెప్పండి. మన సాక్షిలో రాసిందంతా కరెక్ట్ గా సార్. సాక్షి బైబిల్ కాదు. ఇప్పుడు ఏదైతే నిజంగా తప్పు జరుగుతుందో దానికి సంబంధించిన సాక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటి ప్రకారం కేసు మనం బుక్. ఇప్పుడు నా మీద కేసు పెట్టారు అనుకోండి, కేసు నేను చేసినట్టు కాదు కదా. నేను అడుగుతున్నది ఏంటంటే మీరు 5 సంవత్సరాల పాటు ఎందుకు వాళ్ళని శిక్షించలేదు అనేది వినాలి కదా. చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతి గురించి మీకు తెలిసిన మీరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అత్యంత అవినీతి పరుడు, లక్షల కోట్లు దోచుకున్నాడని మీరు 2019 ఎలక్షన్ల ముందర చెప్పినదని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడిందంతా ఈ రోజు కాదు, చంద్రబాబు నాయుడు గారు నిజాయితీ పరుడు అని ఈ రోజు ప్రజలకు చెప్పదలుచుకున్నారా? అదే చెప్పారా? మీకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఖచ్చితంగా ఎంతో కొంత బెటర్మెంట్ అయిన రాజకీయాలు కావాలి, ఎంతో కొంత బెటర్మెంట్ అయిన పరిపాలన కావాలి. జనసేన ఎంతో కొంత బెటర్మెంట్ కావాలనేది ఆశ. పెనంలో నుంచి పొయ్యిలో పడ్డాం, కనీసం పెనంలో తీసుకురావాలి కదా. సిద్ధాంతాలు ఏముండవు అంటున్నా. పార్టీకి పెట్టిన తర్వాత సిద్ధాంతాలు ఏముండవు అంటే పవన్ కళ్యాణ్ గారికి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎందుకు సిద్ధాంతం రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది రేట్లు. సో ఫ్యూచర్ ఏంటి? ఓకే ఇప్పుడు ఇప్పటిదాకా అయింది. ఓకే, నెక్స్ట్ టార్గెట్ అనేది ఏంటి? 4 నెలల కాలమే ఉంది. 4 నెలల కాలంలో ఏం జరగబోతోంది అనేది చాలా కీలకమైనటువంటి ప్రశ్న. ఇప్పుడు ఎవరిని అడుగుతున్నారు మేడం? హనుమంత్ రెడ్డి గారు మిమ్మల్ని అండి. బాబు గారిని కొద్దిసేపు నోరు మూసుకోమని చెప్పండి మేడం. మీరు కంటిన్యూ చేయండి. ప్రతిసారి చెప్పండి ఏం మాట్లాడుతావు రెడ్డి? సోదెంత ప్రజలకు చెప్పుకో, నీ సోదెంత నీ పవన్ కళ్యాణ్ వినయ నువ్వు మాట్లాడు. హనుమంత్ రెడ్డి గారు మీరు చెప్పండి. నీ టైం వచ్చేప్పుడు మాట్లాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్ల ముందర మీద ఏదైతే ప్రభుత్వాన్ని ప్రజలకు హామీలు ఇచ్చామో ఆ హామీలను సంపూర్ణంగా నెరవేర్చి మేము పాజిటివ్ ఓటు అడుగుతున్నాం. ప్రజలకు మంచి జరిగితేనే ఓటేమని మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు ఏదైతే తెలుగుదేశం పార్టీ గానీ జనసేన గానీ మా ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా లేకుంటే గతంలో మేము ఇచ్చిన 2014 నుంచి నేను నా పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ప్రభుత్వాన్ని తిరిగి తీసుకొస్తామని చెప్పుకోలేని దీనావస్థలో ప్రతిపక్షాలు ఉన్నాయి. మేము చెప్తా ఉన్నాం 2019 నుంచి 2024 వరకు మీకు మంచి జరిగితేనే ఓటేమని అడుగుతా ఉన్నాం. మా అభ్యర్థులను ఓటేమని అడుగుతా ఉన్నాం. వాళ్ళు ఎక్కడ పోటీ చేయాలనో ఏం చేసుకోవాలనో ఈ ప్రభుత్వం మీద బురద జల్లేదానికి అసత్య ప్రచారాలు చేయడానికి ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్, కొన్ని ఎల్లో మీడియా సంస్థలు కొన్ని రకాలుగా ఏదైతే సోషల్ మీడియాలో మాట్లాడుతున్న ఇటువంటి వ్యక్తులకన్నిటికీ ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఎందుకంటే ప్రతిపక్ష నేతగా ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారు
తెలంగాణ ఎలక్షన్లలో ఒక ఊర్లో వెళ్తే దాదాపుగా ఒక 30 నుంచి 40 వేల మంది ప్రజలు వచ్చారని వాళ్ళే చెప్పుకుంటా ఉంటారు, వాళ్ళే సోషల్ మీడియాలో చెప్తా ఉంటారు. ఆ పార్టీకి వచ్చిన ఓట్లు ఎన్ని అంటే 2500 ఎన్నో ఓట్లు వచ్చాయి. అంటే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక సినిమా యాక్టర్ గా చూడడానికి వస్తారు తప్ప ఆయనకు ఓట్లేసేదానికి లేరనే విషయం ఆయనే తెలంగాణ ఎలక్షన్ లో నిరూపించుకోగలిగాడనే విషయం ప్రజలకు కూడా అర్థమైంది. పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష నేతగా ఫెయిల్ అయ్యాడు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నారు, ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. బీజేపీ పార్టీతో ఏదైతే పొత్తులో ఉండి చంద్రబాబు నాయుడు గారి పంచన చేరారో అప్పుడే పవన్ కళ్యాణ్ గారిని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరనే విషయం వాళ్ళకి తెలిసినా ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు వెంట నడిచే వాళ్ళను ఏదైతే పవన్ కళ్యాణ్ నువ్వు ఎందుకు చంద్రబాబు నాయుడుతో కలుస్తున్నావని ప్రశ్నించే వాళ్ళందరినీ కోవట్లని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారో, ఒక రాజకీయ పార్టీ పెట్టి రాజకీయ లక్ష్యం లేకుండా ఒక ముఖ్యమంత్రి పదవి కావాలని అడుక్కోకుండా ఎంతసేపు ఉన్నా నేను ఎవరినో ఒకరిని ముఖ్యమంత్రి చేస్తాను, నేను చంద్రబాబు నాయుడు గారు కూర్చొని మాట్లాడతామంటే ప్రజలు ఏరియోలా మనం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పుకొని అటు సైడ్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ప్రతిపక్షంలో వీళ్ళు ఉన్నారు, వీళ్ళలో ఎవరు సరైన అభ్యర్థి అని చూసుకొని ఓట్లేస్తారు. అలా కాకుండా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి ధీటుగా నిలబడలేక ప్రతిపక్షాలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేనే గెలిపించానని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఈ నలుగురు కలిసి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో చాలా బలంగా ఉన్నారు, వాళ్ళ హామీలు నెరవేర్చారనే విషయం ఈ ద్వారా తెలియజేస్తున్నాను మేడం. ఈ రోజు వచ్చిన అన్ని సర్వేలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా 2024 ఎలక్షన్ లో ముఖ్యమంత్రి అవుతారనేది ఖచ్చితమైన అంశం. బాబు గారిని ఒక క్వశ్చన్ అడుగుదాం. మీరేమో ఇప్పుడు సర్వేలన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ వస్తోంది, ఇంక్లూడింగ్ పార్లమెంట్ ఎన్నికల్లో అన్నప్పుడు బాబు గారి దగ్గర కూడా ఒక సర్వే ఉందంటున్నారు ఆయన. సో ఏ బేసిస్ మీద సర్వే చేశారు బాబు గారు? యాక్చువల్గా పొత్తు అనే దాని మీద బేస్ చేసుకొని చేశారా, లేకుంటే క్యాండిడేట్స్ మీద బేస్ చేసుకొని చేశారా, అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ పరిస్థితుల మీద బేస్ చేసుకున్నారా? ఎప్పుడు రిలీజ్ చేస్తారా సర్వేని అసలు మీరు? ఒక్క నిమిషం మేడం, నేనేం చెప్తానంటే ఇప్పుడు ఒకే మంత్రాన్ని నేర్చుకొని వచ్చి ప్రతి పూజలు అదే మంత్రం చెప్తుంటారు. సరే ఎల్లో మీడియా సరే దాన్ని పక్కన పెట్టేస్తే నేనేమంటానంటే కొన్ని మనం ఫస్ట్ మనం కొన్ని ఆలోచించాల్సిన విషయం. మనకు 175 లేదా 160 గెలుస్తుంది అనుకుంటూ అభ్యర్థులు మార్చాల్సిన అవసరం ఏముంటుంది? లేదు, మనం జనసేన గురించి అదే ఇప్పుడు సార్ గారు ఇప్పుడు ఆయన హనుమంత్ రెడ్డి కూడా ఏం చెప్తున్నారంటే ఆయన అడిగిన మీరు ప్రశ్న ఏంటంటే 4 నెలల్లో మీరు ఏం చేయబోతున్నారు అధికారంలోకి రావడానికి మీ ప్రశ్న. ఆయన చెప్పింది ఏంది? ఎల్లో మీడియా సర్వేలన్నీ చెప్తున్నాయి, పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాల్లో లేడు, పవన్ కళ్యాణ్ అసలు సీఎం సీట్ అడగ ఈ మాట. నేనేం చెప్తున్నానండి అంతకుముందు ఉండన్నా నువ్వు మాట్లాడద్దన్నా మాట్లాడలేదు, నోరు మూసుకున్నాను మీరు కూడా నోరు మూసుకొని వచ్చేప్పుడు నేను మాట్లాడే వినండి. నేనేమంటానంటే నేనేం చెప్తానంటే ఒక నిమిషం వినయ్యా అట్లా నెరవేర్చారులేండి, నెరవేర్చి మీరు నెరవేర్స్తే మీకు ఓటేస్తారు. మీరు నెరవేర్చలేదని ప్రజలు భావిస్తే మీకు ఓట్లేరు పోటేస్తారు. నేనేమంటానంటే ప్రతిపక్షాలన్నీ కలిసి వచ్చినా మనకు భయం లేదు. అలాంటప్పుడు ప్రతిపక్షాలు ఎలా పోతే మనకెందుకు? వాళ్ళు కలిసిపోరో మొత్తం స్థానాలన్నీ ఒకరికి ఇచ్చేస్తారో ఎట్లా నిలబడతారో మనకెందుకు? మనకు భయం లేదు కదా. మనకు 175 మనం గెలుస్తున్నాం కదా. 90 మంది మనం వెళ్ళిపోయినా కూడా మన పార్టీ నిలబడుతున్న ధైర్యం ఉంది కదా. మనం మంచి చేశాం కదా, ఇంకెందుకు మరి భయం? నేనేం చెప్తానంటే ప్రతి రాజకీయ పార్టీ హనుమంత్ రెడ్డి గారు బాబు గారిని అదే మాట అడుగుతున్నాం. బాబు గారు ఓవరాల్ గా ఎలా ఉంది అసలు? యాక్చువల్ గా ఏ బేసిస్ మీద సర్వే రిజల్ట్స్ మీకు వస్తున్నాయి, లేకుంటే ఎన్నొస్తాయని మీరు అనుకుంటున్నారు? ఎప్పటికి రిలీజ్ చేస్తారు బయటికి? అది బయటకి రిలీజ్ చేసేదే లేదు. సర్వే ఎవరైతే ఏ ఏరియాలో చేస్తుంటారో సర్వే సంస్థలు చేస్తుంటారో వాళ్ళందరితో రెగ్యులర్ గా మాట్లాడుకుంటాను. సరే అన్న నవీనా కూడా ఏంటంటే నేను లాస్ట్ టైం ఎలక్షన్ లో కూడా ఒక 5 నియోజకవర్గాలకి వాళ్ళకి వచ్చే ఓట్లతో పాటు చెప్పాను. వాళ్ళు మళ్ళీ తిరిగి ఫోన్ చేస్తారు. సరే అవన్నీ పక్కన పెట్టేస్తే మేడం నేనేమంటానంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ లేకుండా అయితే మాట్లాడడం లేదు.
రెండో వాస్తవం ఏంటంటే, ఇంకొకటి ఏంటంటే, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటది, సెంట్రల్ లో ఇంటెలిజెన్స్ ఉంటది, వాళ్ళందరికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి, అవి కొంతమంది తెలిసే అవకాశాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. నేనేం చెప్తున్నానంటే, చిన్న విషయాలు అంటే మనం వైఎస్ఆర్సీపీ పార్టీని అబ్జర్వ్ చేస్తేనే నార్మల్ పబ్లిక్ కూడా అర్థమయ్యే విషయం ఏంటంటే, నిజంగా పూర్తిగా మనం గెలుస్తాం అనే ఇది ఉన్నప్పుడు ఎవరిని క్యాండిడేట్ గా నిలబెట్టినా గెలుస్తారు మేడం. ఎందుకంటే 175 గెలిచే ఒక వేవ్ ఉంది అని అన్నప్పుడు ఎవరు నిలబెట్టినా గెలుస్తారు, అక్కడ ఎవరు నిలబెట్టినా గెలుస్తారు. కాబట్టి అప్పుడు అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆలోచించాల్సిన పనే లేదు, ప్రచారానికి పోవాల్సిన పని లేదు. ఎమ్మెల్యేలు బలవంతంగా ఇప్పుడు ఒక వీధిలో కుక్కలు ఉంటే భయపడతా ఎట్టపోతారు, అట్లా ఎమ్మెల్యేలు ఒక పిల్లల దగ్గర పోయినప్పుడు ఎక్కడ ఎవరు తిడతారో, ఎవరు మహాన్ అడుగుతారని భయంగా పోవాల్సిన పని లేదు. ఇవన్నీ ఉంటాయి. మనం ఎన్ని మాట్లాడి జాకీలు వేసినా కూడా కింద గ్రౌండ్ రిపోర్ట్ అనేది ఒకటి ఉంటుంది. నేనేం చెప్తానంటే, ఆ గ్రౌండ్ రిపోర్ట్ ని ఎవరైతే లేకుండా పైన చూసుకుంటారో, లాస్ట్ టైం బీఆర్ఎస్ పార్టీ కూడా అలా చూడటం బట్టే, ఆ రిపోర్ట్ బయట రానియకుండా తొక్కబట్టే ఖచ్చితంగా అదైతే ఆగదు కదా మేడం, తెలుస్తుంది కదా. ఇక్కడ ఒక కీలకమైంది. సరే, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. మరి మీ దగ్గర నుంచి ఎవరు సీఎం అవుతారు, పొత్తులో భాగంగా ఎవరికి ఎలాంటి శాఖలు కేటాయిస్తారు, ఇవన్నీ కీలకంగా ఉంటాయి. సో ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తు అయినప్పుడు సీఎం ఎవరు ఉంటారు? మంచి ప్రశ్న అడిగారు మేడం. నాకు కొంచెం టైం ఇవ్వండి, ఇంకొంచెం డెప్త్కి వెళ్ళి చెప్తాను. ఇంతకుముందు మాట్లాడాను, మీకు అర్థమైంది అనుకున్నాను, కానీ ఇంకొంచెం ముందుకు వెళ్తాను. అదే మేడం ఇంతకుముందు చెప్పింది అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు భుజం మీద చేతులు వేసుకున్నంత మాత్రాన కింద ఓటింగ్ అంతా టర్న్ అయిపోదు. ఈ విషయాలు వాళ్ళిద్దరికి తెలుసు, తెలియకుండా లేదు. కాబట్టి ఖచ్చితంగా జనసేన ఎక్కడ నిలబడితే, ఎక్కడ చేస్తే బాగుంటది, అదేవిధంగా టీడీపీ ఎక్కడి నుంచి చేస్తే బాగుంటది, ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని అంటే ఎన్నెన్ని సీట్లు ఏ సామాజిక వర్గాలకు, నియోజకవర్గాలకు వారీగా ఎలా ఇవ్వాలి, ఇవన్నీ ఖచ్చితంగా మా దగ్గర ఒక స్పష్టమైన ఇన్ఫర్మేషన్ ఉండే ఎలక్షన్కి వెళ్తుంది జనసేన పార్టీ. నేనేం చెప్తానంటే, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది ఎలక్షన్ తర్వాత ఎన్నెన్ని సీట్లు వస్తాయి అనే దాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. మనం ఇప్పుడు వెళ్ళాలనుకున్నది అంటే మా ఉద్దేశం కూడా మేడం, మీకు ఇంకొంచెం అర్థమయ్యేటట్టు చెప్తాను. ప్రజారాజ్యం వచ్చిన తర్వాత, ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టడం వల్ల